ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు. ఇందులో 218 నుంచి 225 పేజీ వరకు ఈ క్రింది పటాన్ని చూడండి. ఇవి ఆఫ్రికాలోని పశుపోషక సమూహాలు. ఇక్కడ నామార్జులు, స్వన, హెరారో, సోమాలి, దానింకల్, బేజా, కజాబిసు, బిడోనిన్, తోరెగ్, ఓడా, బెలుపుని, మాచు, బెర్బర్స్ ఇవి ఉన్నాయి కదా. దీన్ని పటాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈ అంతర్చిత్రం అంటే ఈ చిత్రంలో మసాయిల్ స్థావరాలు, టాంజానియా కెన్యాలో మసాయిల్ అంటే మసాయి పశుపోషకులు ఉన్నారు కదా, వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కింద చిత్రంలో చూపబడింది. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూడండి. మసాయి అనే పశుపోషక సమూహాన్ని పరిశీలించి జరిగిన కొన్ని మార్పుల గురించి చర్చించుకుందాం. మసాయి పశుపోషకులు మొదటగా తూర్పు ఆఫ్రికాలోని దక్షిణ కెన్యాలో ఎంతమంది, టాంజానియాలో ఎంతమంది నివసించేవారంటే దక్షిణ కెన్యాలో అయితే 3 లక్షల మంది, నెక్స్ట్ టాంజానియాలో అయితే 1,50,000 మంది. మసాయి పశుపోషకులు మొదటగా తూర్పు ఆఫ్రికాలోని దక్షిణ కెన్యాలో ఎంతమంది అంటే 3 లక్షల మంది, టాంజానియాలో ఎంతమంది నివసించేవారంటే 3 లక్షల మంది మరియు 1,50,000 మంది. టాంజానియాలో, దక్షిణ కెన్యాలో 3 లక్షల మంది. కొత్త చట్టాలు, నియమాలు వీరి భూములను ఏ విధంగా లాక్కున్నాయో, వీరి కదలికలను ఏ విధంగా నియంత్రించాయో ఇక్కడ మనం చూస్తాం. అంటే మసాయిలు పశుపక్షుల గురించి మనం చెప్పుకుంటాం కదా, వారి యొక్క భూములు ఏ విధంగా లాక్కున్నాయో, కొత్త చట్టాలు అనేవి వారి యొక్క భూములను ఏ విధంగా లాక్కున్నాయో ఇప్పుడు మనం చూస్తాం. ఇవన్నీ కూడా కరువు సమయంలో వారి జీవితాన్ని ప్రభావితం చేయడమే కాక ఏ సంబంధాలను పునర్నిర్మించాయంటే సామాజిక సంబంధాలను ఈ పునర్నిర్మించాయి. మేత భూమి అంతా ఎలా, పశుపోషకుల యొక్క మేత భూమి అంతా ఏమైపోయింది అనేది ఇక్కడ చూద్దాం. మసాయిలు ఎదుర్కొన్న సమస్యలు ఒకటి నిరంతరాయంగా వారి మేత భూములను కోల్పోవడం. మసాయిలు ఎదుర్కొన్న సమస్యలు ఒకటి ఏంటంటే నిరంతరాయంగా వారి మేత భూములను కోల్పోవడం. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవంటే ఉత్తర కెన్యా నుండి ఉత్తర టాంజానియాలోని స్టిప్పీల వరకు. వలస పాలనకు ముందు మసాయిల భూములు ఎక్కడ విస్తరించి ఉండేవంటే ఉత్తర కెన్యా నుండి ఉత్తర టాంజానియాలోని స్టిప్పీల వరకు విస్తరించి ఉండేవి. టాంజానికా వేరు, టాంజానియా, అది గుర్తుపెట్టుకోండి. 8వ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలకు విభజించారంటే 19వ శతాబ్దం చివరి భాగంలో. 8వ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలకు విభజించారంటే 19వ శతాబ్దం చివరి భాగంలో. ఎప్పుడు మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగ్యానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరులతో సగభాగాలు విడిపోయిందంటే 1885లో. ఎప్పుడు మసాయిల యొక్క భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగ్యానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులు సగభాగాలకు విడిపోయిందంటే 1885లో. తదనంతరం మంచి మేత భూములన్నీ తెల్లవారి ఆవాసాల కొరకు స్వాధీనం చేసుకోవడం వలన మసాయిలు ఎక్కడికి నెట్టివేయబడ్డారు. దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలోని చిన్న ప్రాంతానికి టాంజానికాలకు నెట్టివేయబడ్డారు. తదనంతరం మంచి మేత భూములని తెల్లవారి ఆవాసాల కొరకు స్వాధీనం చేసుకోవడం వల్ల మసాయిలు ఎక్కడికి నెట్టివేయబడ్డారంటే దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలోని చిన్న ప్రాంతానికి టాంజానికాలో. బ్రిటిష్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఏమి అని పిలువబడే భూభాగాన్ని జయించిందంటే జర్మనీ తూర్పు ఆఫ్రికా అని. బ్రిటన్ అనేది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఏమి అని పిలువబడే భూభాగాన్ని జయించిందంటే జర్మనీ తూర్పు ఆఫ్రికా అని పిలువబడే. ఎప్పుడు టాంజానియా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చిందంటే 1919లో. ఎప్పుడు టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చిందంటే 1919లో. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందిందంటే 1961లో. టాంజానికా ఎప్పుడు స్వాతంత్రం పొందిందంటే 1961లో. బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది 1919లో, దానికి స్వాతంత్రం వచ్చింది 1961లో టాంజానికాకి. టాంజానికా జాంజిబార్తో కలిసి ఎప్పుడు టాంజానియాగా ఏర్పడింది అంటే 1964లో. టాంజానికా మరియు జాంజిబార్ని కలిపి మనం టాంజానియా అని అంటాం. ఇక్కడ టాంజానియా వేరు, టాంజానికా వేరు. టాంజానికా జాంజిబార్తో కలిసి ఇప్పుడు టాంజానియాగా ఏర్పడింది అంటే 1964లో. ఇక్కడ చూడండి, స్వాతంత్రం 1961లో వచ్చింది టాంజానికాకి. టాంజానికా అనేది జాంజిబార్తో కలిసి ఇప్పుడు టాంజానియాగా ఏర్పడింది అంటే 1964లో ఏర్పడింది. మసాయిలు వలస పాలనకు ముందు గల భూమి నుండి ఎంత కోల్పోయారంటే 60%. మసాయిలు వలస పాలనకు ముందు గల భూమి నుండి ఎంత శాతం కోల్పోయారంటే 60% భూమి కోల్పోయారు. వలస పాలనకు ముందు ఉన్న భూమి కంటే వలస పాలన తర్వాత వారు 60% భూమినేమో కోల్పోయారు, మేత భూమిని.
ఎవరు అనిశ్చిత వర్షపాతం తక్కువ నాణ్యత గల పచ్చిక బయలు కలిగిన ఒక శుష్క ప్రాంతానికి పరిమితమైపోయారంటే మసాయిలు. ఆల్రెడీ 60% భూమిని కోల్పోయారు కాబట్టి ఎక్కడికి పోతారంటే ఎక్కడైతే పంటలు పండవో ఆ ప్రాంతానికి వీళ్ళని నెట్టేశారు. ఎవరు అనిశ్చిత వర్షపాతం తక్కువ నాణ్యత గల పచ్చిక బయలు కలిగిన ఒక శుష్క ప్రాంతానికి పరిమితమైపోయారంటే మసాయిలు. 19వ శతాబ్దం చివరి భాగంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు దీనిని విస్తరించే దిశగా స్థానిక రైతు సమూహాలు ప్రోత్సహించారంటే వ్యవసాయాన్ని. 19వ శతాబ్దం చివరి భాగంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు దీనిని విస్తరించే దిశగా స్థానిక రైతు సమూహాలను ప్రోత్సహించారంటే వ్యవసాయం విస్తరించేసరికి పచ్చిక బయళ్ళని ఏ భూములుగా మారిపోయాయంటే వ్యవసాయ భూములుగా. వ్యవసాయం విస్తరించేసరికి పచ్చిక బయళ్ళని ఏ భూములుగా మారిపోయాయంటే వ్యవసాయ భూములుగా మారిపోయాయి. వలస పాలనకు ముందు ఎవరు వ్యవసాయదారులని ఇరుగు పొరుగు వారి కంటే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతంగా ఉండేవారు. వలస పాలన ముగిసే సమయానికి పరిస్థితి తారుమారైపోయిందంటే మసాయి పశుపోషకులు. వలస పాలనకు ముందు ఎవరు వ్యవసాయదారులైన ఇరుగు పొరుగు వారి కంటే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతంగా ఉండేవారంటే మసాయి పశుపోషకులు వ్యవసాయదారుల కంటే ఇరుగు పొరుగు వారి కంటే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతంగా ఉండేవారు. ఎప్పుడు వలస పాలనకు ముందు. వలస పాలన ముగిసేసరికి పరిస్థితి అనేది వాళ్ళ పరిస్థితి అంటే మసాయి పశుపోషకుల పరిస్థితి అనేది తారుమారు అయిపోయింది. మేత భూముల్లోని అధిక భాగాలు ఎలా మారాయంటే మసాయి మారా రక్షిత అడవులు, సంబూరు జాతీయ ఉద్యానవనం కెన్యా, ఇది గుర్తుపెట్టుకోండి. సంబూరు జాతీయ ఉద్యానవనం కెన్యాలో ఉంది. సెరింగెటి ఉద్యానవనం టాంజానికా వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా మారిపోయింది. మేత భూముల్లోని అధిక భాగాలు ఎలా మారిపోయాయి అంటే మసాయి మారా రక్షిత అడవులు, సంబూరు జాతీయ ఉద్యానవనం కెన్యాలో ఉంది, ఆ విధంగా జాతీయ ఉద్యానవనంగా మారిపోయింది. అలాగే సెరింగెటి ఉద్యానవనం టాంజానియా వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా ఈ మేత భూములు అనేవి మారిపోయాయి. పశుపోషకులకు ఈ భూములలో వేటకు కానీ పశుపోషణకు కానీ అనుమతి లేదు. తరచుగా ఎవరికి సాంప్రదాయంగా వస్తున్న మేత భూములే రిజర్వ్ చేయబడుతుండేవంటే మసాయిలకు. పశుపోషకులకు ఈ భూములలో వేటకు కానీ పశుపోషణకు కానీ అనుమతి లేదు. తరచుగా ఎవరికి సాంప్రదాయంగా వస్తున్న మేత భూములే రిజర్వ్ చేయబడుతూ ఉండేవంటే మసాయిలకు. ఉదాహరణకు సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూముల్లోని ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడిందంటే 14,760 కిలోమీటర్లు. ఉదాహరణకు సెరింగెటి జాతీయ ఉద్యానవనం మసాయిల మేత భూముల్లోని ఎంత పరిధిలో ఏర్పాటు చేయబడిందంటే 14,760 కిలోమీటర్లు. గడ్డి లేకపోవడం వల్ల పశు సంపదకు అంటే పశువులు, మేకలు, గొర్రెలు పోషకాహార లోపం ఏర్పడింది. పశు సంపదకి అంటే కుటుంబాలకు, పిల్లలకు కూడా సరైన ఆహారం దొరకలేదు. కరువు కాటకాలతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రాంతాలని గత సంవత్సర కాలంలో సుమారుగా 240 మిలియన్ల కెన్యా షిల్లింగులు అంటే $3.5 మిలియన్ అంచనా పర్యాటక రంగం నుంచి ఆదాయాన్ని పొందిన ఏ జాతీయ ఉద్యానవనం పరిధిలోనివి అంటే అంబోలి జాతీయ ఉద్యానవనం పరిధిలోనివి. గడ్డి లేకపోవడం వలన పశు సంపద కంటే పశువులు, మేకలు, గొర్రెలకు పోషకాహార లోపం ఏర్పడింది. అంటే కుటుంబాలకు, పిల్లలకు కూడా సరైన ఆహారం దొరకలేదు. పశు సంపద సరిగ్గా మేతపోవడం వల్ల పశు పోషకుల కుటుంబాలకు కూడా సరైన ఆహారం అనేది దొరకలేదు. కరువు కాటకాలు తీవ్ర ఇబ్బంది పడిన ప్రాంతాలన్నీ ఈ విధంగా కరువు కాటకాలతో తీవ్రంగా ఇబ్బంది ప్రాంతాలన్నీ గత సంవత్సర కాలంలో సుమారు 240 మిలియన్ కెన్యా షిల్లింగులు $3.5 మిలియన్ అంచనా పర్యాటక రంగం నుంచి ఆదాయాన్ని పొందిన ఏ జాతీయ ఉద్యానవనం పరిధిలోనివి అంటే అంబోలి జాతీయ ఉద్యానవనం పరిధిలోనివే. ఇదంతా పర్యాటక రంగం రావడం వల్ల పశుపోషకులు కరువు కాటకాలు అనుభవిస్తుంటే ఇక్కడి నుంచి మాత్రం వీళ్ళు ఆదాయాన్ని పొందేవారు. దీనికి తోడు ఏ నీటి పథకం ఈ పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది, కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువుల కొరకు కానీ వాడడానికి వీల్లేదు. కిలిమంజారో నీటి పథకం. దీనికి తోడు ఏ నీటి పథకం ఈ పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది, కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి కానీ పశువుల కొరకు కానీ వాడటానికి వీల్లేదంటే కిలిమంజారో నీటి పథకం. మసాయి అనే పేరు ఏ పదం నుండి వచ్చిందంటే మా అనే పదం. మా సాయి అనగా నా ప్రజలు. మసాయి అనే పదం ఏ పదం నుండి వచ్చిందంటే మా అనే పదం నుంచి మసాయి అనే పదం వచ్చింది. మా సాయి అనగా నా ప్రజలు అని అర్థం. ఎవరు సాంప్రదాయకంగా సంచార పశుపోషకులు వారి జీవనోపాధి కొరకు పాలు, మాంసంపైన ఆధారపడుతుంటారంటే మసాయిలు. ఎవరు సాంప్రదాయకంగా సంచార పశుపోషకులు వారి జీవనోపాధి కొరకు పాలు, మాంసంపైన ఆధారపడుతుంటారంటే మసాయిలు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం గల పొడిగా దుమ్ము, ధూళి కూడిన వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ అర్ధశుష్క ప్రాంతాల్లోనూ భూమధ్య రేఖ ఉష్ణమండల ప్రాంతాల్లోనూ ఏమి సర్వసాధారణం అంటే కరువులు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వలన పొడిగా దుమ్ము, ధూళితో కూడిన వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ అర్ధశుష్క ప్రాంతాలలోనూ భూమధ్య రేఖ ఉష్ణమండల ప్రాంతాల్లోనూ ఏమి సర్వసాధారణం అంటే కరువులు అనేవి సర్వసాధారణం. ఇటువంటి సమయంలో ఎవరు పోషించే అనేక జంతువులు చనిపోతాయి అంటే మసాయిలు పోషించే అనేక జంతువులు చనిపోతాయి. ఇటువంటి సమయంలో ఎవరు పోషించే అనేక జంతువులు చనిపోతాయి అంటే మసాయిలు పోషించే అనేక జంతువులు చనిపోతాయి.
ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల పశుపోషకులు కూడా ఇదే విధమైన సమస్యను ఎదుర్కొన్నారు. నమీబియాలోను, నైరుతి ఆఫ్రికాలోను కావో కొలాండ్ పశు కాపరులు సాంప్రదాయకంగా కావో కొలాండ్, వమం బొలాండ్ మధ్య సంచరిస్తూ చర్మాలు, మాంసం, ఇతర ఉత్పత్తులను చుట్టుపక్కల సంతలు విక్రయిస్తుండేవారు. భూ సరిహద్దుల కొత్త విధానం వలన వీరి కదలికలు నియంత్రించబడ్డాయి. నమీబియాలోని కావో కొలాండ్ సంచార పశుపోషకులు ఈ క్రింది విధంగా ఫిర్యాదు చేశారు. ఏమైనా ఫిర్యాదు చేశారంటే మసాయిల్లాగే, మాకు చాలా కష్టంగా ఉంది, మేము దుఃఖిస్తున్నాము, మేము ఖైదీలుగా ఉన్నాము, ఎందుకు బంధించబడ్డామో తెలియదు, మేము నివసించడానికి స్థలం లేదు, మాకు దక్షిణ ప్రాంతాల నుంచి మాంసం లభించడం లేదు, భయంతో బిగుసుకుపోయిన మమ్మల్ని బయటకు పంపించడం లేదు, ఓవల బొలాండ్కు వెళ్ళే దారి కూడా లేదు, ఓవం బొలాండ్లో మేము చాలా కాలం నివసించాం, మా పశువులను, మేకలను, గొర్రెలను అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఉంది, కానీ సరిహద్దులు మూసివేశారు, ఈ సరిహద్దులు మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి, మేము ఇక బ్రతకలేము అని కావో కొలాండ్ పశుపోషకుల ప్రకటన నమీబియా 1949లో వెలువడింది. మైకెల్ బాలింగ్ ది కొలోనియల్ ఎన్కాప్సులేషన్ ఆఫ్ ది నార్త్ వెస్టర్న్ నమీబియా పాస్టరల్ ఎకానమీలో చెప్పబడింది. మైకెల్ బాలింగ్ది ఆఫ్రికా 1998 ఇదంతా ఈయన చెప్పడం జరిగింది అనమాట. పైనున్నవన్నీ అంటే మసాయిల్లాగా వీధిలో పశుపోషకులు కూడా ఏ విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఏర్పడడం వల్ల ఇటు నుంచి అటు నుంచి ఇటు జనాలు రావడానికి, పశుపోషకులు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, వాళ్ళు చెప్పుకుంటే ఒక ఆయన దాన్ని చెప్పడం జరిగింది, దాన్ని తీసుకోవడం జరిగింది టెక్స్ట్ బుక్లో. వలసపు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో పశుపోషకులు కలదరికపై దృష్టి పెట్టమని, వారిని తెల్లవారి ఆవాసాలలోనికి రాకుండా నిరోధించమని పోలీసు వారికి సూచనలు ఇవ్వబడ్డాయి. నైరుతి ఆఫ్రికాలో నమీబియాలో కావో కొలాండ్ పశుపోషకుల సమాచారాన్ని నియంత్రించమని పోలీసు వారికి ఒక న్యాయమూర్తి చేసిన సూచన క్రింద ఇవ్వబడింది. అది ఎలా అంటే, అత్యవసర పరిస్థితుల్లో తప్ప స్థానికులకు ఈ భూభాగంలోనికి ప్రవేశించడానికి అనుమతి పత్రాలు ఇవ్వరాదు. పై ప్రకటన యొక్క ఉద్దేశం వలస రాజ్యంలోనికి ప్రవేశించే స్థానికుల సంఖ్యను నియంత్రించడం, వారిపై దృష్టి పెట్టడం మరియు సామాన్య సందర్శనకు అనుమతి పత్రాలు వారికి ఎన్నటికీ జారీ చేయకపోవడం. కావో కొలాండ్ ప్రవేశానికి అనుమతులు ఔడో కామన్ జెడ్ పోలీస్ అధికారులు న్యాయమూర్తి సూచనలు ఎప్పుడు ఇవ్వబడిందంటే నవంబర్ 24, 1937లో ఇవ్వడం జరిగింది. అవసరమైతే తప్ప వాళ్ళని ఇటుపక్క పంపించకూడదని చెప్పారు కదా, ఆర్డర్ వేశారు. మేలు రకపు గడ్డి భూములను, నీటి వనరులను కోల్పోవడంతో ఎవరు నివసించే తక్కువ వైశాల్యం గల భూములను పరిమితం చేయడం వల్ల అధిక ఒత్తిడి గురయ్యాయంటే మసాయిలు. మేలు రకపు గడ్డి భూములను, నీటి వనరులను కోల్పోవడంతో ఎవరు నివసించే తక్కువ వైశాల్యం గల భూములను పరిమితం చేయడం వల్ల అధిక ఒత్తిడి గురయ్యారు ఎవరంటే మసాయిలు అధిక ఒత్తిడి గురయ్యారు. నిరంతరాయంగా ఒక ప్రాంతంలో పశువులు మేయడం అంటే దేని నాణ్యత దెబ్బతినడం అనే అర్థం. పశువులకు మేత చాలా తక్కువగా లభించేది, వాటికి సరిపడా ఆహారం అందించడం నిత్యం సమస్యగానే ఉండేది. పచ్చిక నాణ్యత దెబ్బతినడం అనేది అర్థం. నిరంతరాయంగా ఒక ప్రాంతంలో పశువులు మేయడం అంటే పచ్చిక నాణ్యత దెబ్బతినడం అనేది అర్థం. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అలాగే పశువులకు మేత చాలా తక్కువగా లభించేది, వాటికి సరిపడా ఆహారం అందించడం నిత్యం సమస్యగానే ఉండేది. థ్యాంక్ యూ.